తమిళ్ సూపర్ స్టార్ లేట్ కెప్టెన్ విజయకాంత్ 73వ జయంతి సందర్భంగా నెల్లూరులో తమిళ్ తెలుగు కెప్టెన్ విజయకాంత్ అభిమానులు నెల్లూరులోని సండే మార్కెట్ స్వతంత్ర పార్క్ నందు 1000 మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేసి కెప్టెన్ విజయకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు తమిళ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సండే మార్కెట్ అధ్యక్షుడు హాఫిజుద్దీన్ మరియు సండే మార్కెట్ తమిళ్ తెలుగు విజయకాంత్ అభిమానులు పాల్గొని ఘనంగా పటానికి నివాళులు అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పి శరవణ్, ఆర్ సెంథిల్ కుమార్, కెఎం మురళి, పి నాగరాజన్, వి నాగస్వామి, పివి కేశవన్ తదితరులు తమిళ్ తెలుగు నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ సండే మార్కెట్ అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ విచ్చేసిన విజయకాంత్ అభిమానులకు పట్టణ పౌరులకు అందరికీ స్వర్గీయ విజయకాంత్ గారి 73వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా విజయకాంత్ గారు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించాలని చాలా ప్రయత్నించారు. ఆయన మొట్టమొదటిగా సినీ జీవితం ఆరంభించి రాజకీయాలు ప్రవేశించిన తర్వాత 2 పదుల సంఖ్యల శాసనసభ్యులు పార్టీ ద్వారా 2 పదుల సంఖ్యల శాసనసభ్యులు ఎన్నుకొని ఆయన శాసనసభ్యులు అడుగుపెట్టారు. అదేవిధంగా ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఎంతో కృషి చేసి రెండోసారి కూడా 10 సంఖ్యల శాసనసభ్యులు తీసుకొచ్చిన తర్వాత కూడా రెండోసారి నుంచి అతనికి అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతింటం, తద్వారా అతను ఆరోగ్యం క్షీణించి ఆయన అనుకోకుండా చనిపోవడం అనేది జరిగింది. అలాంటి నిజమైన వ్యక్తికి మనం ఇలాంటి సందర్భాల్లో ఈ సోదరులు ఎక్కడున్నా సరే వాళ్ళు మరేంటంటే తమ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా వేరే వారికి కూడా మనం సహాయపడాలా అనే దృక్పథంతో అందరూ కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయం. ఇక్కడ ఈ సంఘం అభిమానులందరికీ అదేవిధంగా అభిమాన సంఘాల వారికి నేను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. విజయకాంత్ గారు తనదైన శైలిలో ఆయన ఒకప్పట్లో నటించిన సినిమాల్లో సింధూరు పువ్వు సినిమా తనదైన సండే ఇచ్చి అతను అదేవిధంగా తమిళ్లో ఒక సినిమా తీశారు ఆయన పూక్కల్ భూకంపం. అదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధ భూమిగా చిత్రీకరించారు. అదేవిధంగా రకరకాల కెప్టెన్ విజయకాంత్ పేరుతో ఒక సినిమా తీసిన తర్వాత అదే పేరు ఆయనకి పరంపరంగా ఆయనకి కెప్టెన్ విజయకాంత్ గానే ప్రసిద్ధిగాంచారు. అప్పుడు విజయకాంత్ గారు ఈరోజు ప్రజాసేవ చేయడంలో అతని దేవుడు ఎందుకో మరి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీని కూడా ఇంకా ముందు తీసుకెళ్ళి ఈ ప్రాంతీయ పార్టీ కూడా 3వసారి పట్టం కట్టిండే ప్రజలు ఆయనకి నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారేమో అటువంటి సందర్భంలో చేసినటువంటి విజయకాంత్ గారికి ఈ విధంగా పేద ప్రజలకు పట్టడం అన్నం ఇచ్చి మనం వాళ్ళ ఆకలిని తీర్చి ఈ విధంగా నిజంగా మనం ఆయనకు నిజమైన నివాళి అర్పించడం అవుతాం. కాబట్టి ఈ అందరికీ సహకరించిన విజయకాంత్ సంఘ నాయకులకు వారి అభిమానులకు పౌరులకు సహకారాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకేనా కెప్టెన్ పుట్టినరోజుని జరుపుకుంటాం నెల్లూరులో 73వ సంవత్సరం పుట్టినరోజు. కెప్టెన్ చాలా సినిమా రాజకీయాలకు రాకముందే చాలామందికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అందువల్ల ఆయనకి 2005లో రాజకీయాలకు వచ్చాడు. వచ్చి 2234 జిల్లాలో పోటీ చేశారు. సీట్లో పోటీ చేసి ఒక సీటు గెలిచారు. ఆపోజిట్ పార్టీగా అన్నడిని కింద ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీగా వచ్చాడు. చాలా మంచి పనులు చేస్తున్నారు. అందుకని అభిమానులు అంతా చేరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు కెప్టెన్ విజయకాంత్ జన్మదినం సందర్భంగా ఈరోజు తమిళ యువకులందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విజయకాంత్ సినిమా హీరోనే కాదు, ఆయన తమిళ రాష్ట్రం అడిగిన ఒక సేవకుడు. ఒక పేద ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. పేద ప్రజల ఆకలిని తీర్చే విధంగా ఆయన ఆలోచన విధానం దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఎక్కడ పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఆకలి తీర్చే కార్యక్రమం ఆయన కంటిన్యూగా చేసేవారు. ఆ వారసత్వంతో ఈరోజు నెల్లూరులో ఉండే తమిళ యువకులు ఈరోజు ఆయన ఈ జన్మదిన శుభ సందర్భంగా ఆయనతో మరుచుకుంటూ ఈరోజు ఈ పార్క్ దగ్గర ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఈ తమిళ యువకులకి పేరున ధన్యవాదాలు. తమిళనాడు
టైగర్ కెప్టెన్ విజయకాంత్ 73వ జన్మదిన కార్యక్రమంకి ఈరోజు నెల్లూరు సండే మార్కెట్ మన పార్క్ దగ్గర ప్రజా మార్కెట్, మినీ మార్కెట్, సండే మార్కెట్ ఎంతో అభిమానులు, ఒక తమిళనాడు అభిమానులే కాక ఆంధ్రలో ఉన్న అభిమానులు కూడా ఎంతో సంఖ్యతో ఇక్కడికి వచ్చి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన అభిమానంగా నేను సింధూర్కు సినిమాలో అప్పటి నుంచి ఒక కెప్టెన్ విజయకాంత్కి నేను ఒక అభిమానంగా నేను ఉన్నా. ప్రతి సంవత్సరం అతనికి ఎంతో ఘనంగా మన తమిళం అయితే ఆంధ్రాలో అయితే ఇంకా ఎంతో ఘనంగా చెయ్యాలని, ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు అతని అభిమానుని మన సారి చెప్పాలని, ఇంకా రాబోయే కాలంలో అతనికి ఎంతో మంచి కార్యక్రమం చేయాలని, అతని పేదలకి ఒక అండగా నిలబడి ఒక తమిళనాడే కాదు ఒక ఆంధ్రాలో తమిళనాడు ఉన్నా కూడా వారు ఎంతో సహాయం చేసినాడు. ఒక ఆంధ్ర వాడే అనుకోరా, ఒక ఆంధ్రాలో అయినా సరే పోతే వాళ్ళకి ఎంతో సహాయం చేసి ఆంధ్ర వాళ్ళ అభిమానాన్ని, తమిళనాడు అభిమానాన్ని 1,000 లక్షల మందితో అభిమానం సంపాదించుకున్న కెప్టెన్ విజయకాంత్కి మనం ఘనంగా నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చెయ్యాలని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సండే మార్కెట్ అధ్యక్షుడు ఇక్కడ విచ్చేసిన